గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కర్బన సమ్మేళనంలోని హైడ్రోకార్బన్లు అనగానేమి, హైడ్రోకార్బన్ల యొక్క రకాలు, దాంట్లో రకాల్లో ఫస్ట్ ఆల్కేన్లు వస్తుంది. ఆల్కేన్ల యొక్క తయారీ, వాటి యొక్క భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాల గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా నాన్న? నౌ టుడే వి స్టార్ట్ అబౌట్ ద ఈరోజు మనం హైడ్రోకార్బన్స్ అంటే ఏంది, కార్బన్ మరియు హైడ్రోజన్లు గల సమ్మేళనాలను ఏమని పిలుస్తారంటే హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బన్లు, ఈ హైడ్రోకార్బన్లు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు, రెండవది అసంతృప్త హైడ్రోకార్బన్లు, మూడవది ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు. మనము ఫస్ట్ వన్ సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏందో తెలుసుకుందాం. సంతృప్త హైడ్రోకార్బన్లు అనగా కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తాము? సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాము. సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఎగ్జాంపుల్ ఆల్కేన్లు. తర్వాత రెండవది అసంతృప్త హైడ్రోకార్బన్లు. కార్బన్ మధ్యన ఈ ద్విబంధము త్రికబంధం ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తాము? అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఎగ్జాంపుల్ ఇవి 2 రకాలు. ఒకటి ఆల్కీన్లు, రెండవది ఆల్కైన్లు. ఓకే, ఆల్కైన్లు అంటే కార్బన్ మధ్యన ద్విబంధం ఉంటుంది. ఆల్కైన్లు అంటే త్రికబంధం ఉంటుంది. కార్బన్ మధ్యన ఏకబంధం ఉంటుంది. తర్వాత మూడవది ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు అంటే బెంజిన్ వంటి సమ్మేళనాలను ఏమని పిలుస్తారు? ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు అంటారు. ఎగ్జాంపుల్ బెంజిన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. తర్వాత క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ ఇవన్నీ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉంటే వీటిని ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అనగా కార్బన్ మరియు హైడ్రోజన్లు కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటాం. ఇవి 3 రకాలు: సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు. సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి?
అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి, ఏరోమాటిక్ హైడ్రోకార్బన్లు అంటే ఏమిటో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటామంటే సంతృప్త హైడ్రోకార్బన్లు అనగానేమి, వాటి మధ్యలో వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పినాం, ఆల్కేన్ గురించి చదువుకుంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి మీకు 10 లేదా 14 మార్కులు రావచ్చు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం 10 to 14 మార్క్స్ 99.99% వస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేర్చుకుంటే సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, ఇప్పుడు ఆల్కేన్ల గురించి డిస్కషన్ చేస్తున్నాం మనం. ఆల్కేన్లు దేని గురించి, ఆల్కేన్ల గురించి డిస్కషన్ చేస్తున్నాం. అంటే కార్బన్ కార్బన్ మధ్యన ఏ బంధం ఉండాలి, ఏకబంధం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సాధారణ ఫార్ములా, ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, సాధారణ ఫార్ములా, ఈ సాధారణ ఫార్ములా CnH2n+2. ఇక్కడ n = 2 3 4 డాష్. n = 2 పెట్టినామనుకోండి, C2H2 × 2 + 2, C2H4+2, C2H6. దీన్ని ఏమంటాము, ఈథేన్ అంటాము. అదే n = 3 పెట్టినామనుకోండి, C3H2 × 3 + 2, C3H6+2, C3H8, CH3, CH2, CH3. దీన్ని ఏమని పిలుస్తాము, ప్రోపేన్ అంటాము. అదేవిధంగా చూడండి, n = 4, C4H2 × 2 × 4 + 2, C4H8+2, C4H10. దీని ఏమని రాస్తాము, CH3, CH2, CH2, CH3. దీన్ని ఏమంటామంటే బ్యూటేన్ అంటాం. ఏమంటాం నాన్న, బ్యూటేన్. ఇక ఇవి వాటి యొక్క సాధారణ ఫార్ములా ప్రకారంగా రాసినాం. ఏ విధంగా రాయాలనే దాని గురించి మనం డిస్కషన్ చేసినాం. తర్వాత ఏంటి అంటే ఆల్కేన్లను ఎలా తయారు చేస్తాము, తయారు చేసే పద్ధతులు 6 రకాలుగా ఉంటాయి. తర్వాత వాటి యొక్క భౌతిక ధర్మాల గురించి డిస్కషన్ చేసిన తర్వాత రసాయన ధర్మాల గురించి డిస్కషన్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే క్లాసు యాన్యువల్లో కూడా రావచ్చు. 99% ఈ టాపిక్ నుంచి, ఈ 3 టాపిక్ల నుంచి 10 లేదా 14 మార్కులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఆల్కేన్ల తయారీ, ఆల్కేన్ల తయారీ. దీంట్లో 6 పద్ధతులు ఉంటాయి నాన్న. ఒక్కొక్క పద్ధతి నేను చెప్పుకుంటూ పోతా, వినండి. ఫస్ట్ వన్, అసంతృప్త ఆల్కేన్ల నుంచి ఆల్కీన్లు అంటే కార్బన్ కార్బన్ మధ్యన ద్విబంధం ఉంటుంది. ఆల్కీన్లను హైడ్రోజన్తో చర్య జరిపించినట్లయితే, ఆల్కీన్లను హైడ్రోజన్తో నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఏం ఏర్పడుతుంది, చర్య జరిపించినట్లయితే ఆల్కేన్లు ఏర్పడుతాయి. ఎగ్జాంపుల్, CH2 డబల్ బాండ్ CH2 హైడ్రోజన్ నికెల్ ఉత్ప్రేరకం ఏమిటిగా మారుతుంది, CH3 సింగిల్ బాండ్ CH3. దీని పేరేం పేరు, ఈథేన్. రెండవది సబటీర్ సండరన్ చర్య అంటే చూడండి, ఆల్కీన్లను హైడ్రోజనీకరణం, హైడ్రోజన్ వాయువుతో ప్లాటినం లేదా పెల్లాడియం నికెల్ ఉత్ప్రేరకాల
సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఏం ఏర్పడుతుంది బేటా? ఆల్కేన్లు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2 హైడ్రోజనేషన్, ప్లాటినం, పెల్లాడియం, నికెల్ ఉత్ప్రేరకాలు దీని సమక్షంలో చర్య జరిపిస్తే ఏం ఏర్పడుతుంది? ఈథేన్ ఏర్పడుతుంది. ఇది రెండవది. తర్వాత వచ్చేసరికి మూడవది ఉంటుంది చూడండి. మూడవది ఏంటి అంటే మూడవది వచ్చేసి ఆల్కైల్ హాలైడ్ల నుంచి సింపుల్ చూడండి. ఆల్కైల్ హాలైడ్లను జింక్ మరియు అండ్ HCl సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో చర్య జరిపించినట్లయితే ఏం ఏర్పడుతుంది? ఆల్కైల్ హాలైడ్లను జింక్ మరియు HClతో హైడ్రోజన్ వాయువుతో చర్య జరిపించినట్లయితే ఆల్కేన్లు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ CH3 CH2Cl రియాక్షన్ విత్ హైడ్రోజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జింక్ అండ్ HCl. వన్ హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ ఇక్కడ వస్తుంది, ఒక హైడ్రోజన్ HCl తోటి బయటికి వెళ్ళిపోతుంది. CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ HCl. ఇవి 3 మెథడ్స్ అండి. ప్రిపరేషన్లో 3 మెథడ్లు అయిపోయినాయి. తర్వాత చూడండి 4వ మెథడు చాలా ఇంపార్టెంట్. అదే ఏంది అంటే ఊర్జు చర్య. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు అడిగిండు అనేది లెక్క ఉండదు, 2 మార్క్స్కి అడుగుతాడు. 2 మోల్ల ఆల్కైల్ హాలైడ్లను సోడియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తే ఆల్కేన్లు ఏర్పడతాయి. దీనినే ఊర్జు చర్య అంటారు. ఎగ్జాంపుల్ CH3Cl ప్లస్ 2 moles ఆఫ్ సోడియం. మళ్ళీ ఇంకొక మోల్ తీసుకుంటాము. ఇక్కడ ఏంది ఉండాలా? పొడి ఈథర్ ఉండాలా. ఇక చూడండి, ఈ Na 2 Cl బయటికి వెళ్ళిపోతే ఏమని రాస్తాం చూడండి. 2 NaCH3 మిగిలింది ఏంది? CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ 2 moles ఆఫ్ NaCl. దీన్ని ఏమంటాము? ఊర్జు చర్య అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. CH3Br ప్లస్ 2 Na ప్లస్ BrCH3 సేమ్. ఇగో ఈ 2 బయటికి వెళ్ళిపోతాయి. అంటే మిగిలింది ఏంది? CH3 సింగిల్ బాండ్ CH3 2 NaBr. ఈ విధంగా 4వ మెథడ్ని ఏమంటామంటే 4వ పద్ధతిని ఊర్జు చర్య అంటాం. ఇక 4వ పద్ధతి అయిపోయిన తర్వాత 5వ పద్ధతి ఏంటి అంటే 5వ పద్ధతి వచ్చేసరికి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి. ఈ 4 పద్ధతులు చూడండి ఒకసారి క్లారిటీగా. 5వ పద్ధతి 6వ పద్ధతి ఇవి రబ్ చేస్తా, ఓకేనా? 5వ పద్ధతి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి. 5వ పద్ధతి వచ్చేసింది కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి. రైట్.
ఫిఫ్త్ మెథడ్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి. చూడండి, కార్బాక్సిలిక్ ఆమ్లాలను సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఆల్కేన్లు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ చూడండి, CH3COOH. సోడా లైమ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్. దీన్నే ఏమంటాం? సోడా లైమ్ అంటాం. ఇది ఏమిటిగా మారుతుంది? మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. ఇదేంది? మీథేన్ అంటే ఆల్కేన్. నెక్స్ట్ 6వ పద్ధతి ఏరోమాటికరణం. ఏరోమాటికరణం అంటే సింపుల్గా ఏం లేదు, ఎగ్జేన్ 6 కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లను, 6 కార్బన్లు అంటే CH3 CH2 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 CH3. ఇదేంది? ఆల్కేన్. దీనిని దేని సమక్షంలో అంటే చూడండి, దీనిని ఇది కోల్బే ఎలక్ట్రోలైసిస్, లాస్ట్ వన్ కోల్బే విద్యుత్ విశ్లేషణ ద్వారా. 6వది కోల్బే విద్యుత్ విశ్లేషణ ద్వారా. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, పొటాషియం ఎసిటేట్ తీసుకుంటాం, 2 మోల్ల పొటాషియం ఎసిటేట్. దీనిని నీటితో విద్యుత్ విశ్లేషణ చర్యకు గురి చేసినట్లయితే CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ CO2 ఈ 2 ఎక్కడ ఏర్పడతాయి? యానోడ్ వద్ద ఏర్పడతాయి. తర్వాత క్యాథోడ్ వద్ద ఏం ఏర్పడతాయి? 2KOH ప్లస్ H2. ఈ 2 ఎక్కడ వస్తాయంటే క్యాథోడ్ వద్ద ఏర్పడతాయి. ఇది మీకు అర్థం కాకపోతే సింపుల్ మెథడ్ చూడండి, COOK CH3COOK ప్లస్ HOH. చూడండి, ఇవి 2 బయటకు వస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఇగో ఈ 2 బయటకు వస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. 2KOH. ఇగో ఈ రెండు 2KOH. మిగిలిన హైడ్రోజన్ ఏడుంది? ఇది ఉంది. ఈ విధంగా మనం వేటిని తయారు చేస్తాము? ఆల్కేన్లను తయారు చేసే పద్ధతులు అయిపోయినాయి. తర్వాత చూడండి, వీటి యొక్క భౌతిక ధర్మాలు వచ్చేసరికి కార్బన్ల సంఖ్య 3 ఉంటాయి. కార్బన్ల సంఖ్య 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలు ఏ రూపంలో ఉంటాయి అంటే ఇవి సమ్మేళనాలు వాయు రూపంలో ఉంటాయి. తర్వాత చూడండి, 2వది కార్బన్ల సంఖ్య 5 నుంచి 17 వరకు ఉన్న కర్బన సమ్మేళనాలు ద్రవ రూపంలో ఉంటాయి. ఇంకా లాస్ట్వది 3వది C17. కార్బన్ల సంఖ్య 17 కంటే ఎక్కువగా ఉన్న కర్బన సమ్మేళనాలు ఏ రూపంలో ఉంటాయి అంటే ఘన రూపంలో ఉంటాయి. ఇక లాస్ట్ వన్ మిగిలినది ఏంటి అంటే తయారీ అయిపోయింది, భౌతిక ధర్మాలు అయిపోయినాయి. మిగిలినది ఏంటంటే లాస్ట్ టాపిక్ రసాయన ధర్మాలు ఉంటాయి నాన్న. ఈ రసాయన ధర్మాల గురించి చెప్తే ఇప్పుడు మనకు ఉన్నటువంటి టాపిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఏది? ఆల్కేన్లు మొత్తం కంప్లీట్గా మీకు అయిపోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వాటి యొక్క రసాయన ధర్మాల గురించి ఇప్పుడు నేను ఒక
ఒక్క క్లాస్లో ఒక్క 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తా. దీంతో ఆల్కేన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో రసాయన ధర్మాలు ఇది బాగుపడతలేదురా. ఫస్ట్ వన్ ప్రతిక్షేపణ చర్యలు. అయితే ఈ ప్రతిక్షేపణ చర్యలు ఎలా జరుగుతాయి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నాము, క్లోరిన్ దేని సమక్షంలో, హెచ్న్యూ లేదా సూర్యరశ్మి సమక్షంలో చర్య జరుపుతాయి. ఒక క్లోరిన్ దీనికి ప్రతిక్షేపించబడుతుంది, CH3Cl ప్లస్ HCl. దీని ఏమంటామంటే క్లోరో మీథేన్ అంటాం. అదేవిధంగా చూడండి, CH3Cl ప్లస్ Cl2 హెచ్న్యూ సూర్యరశ్మి. ఇది ఇక్కడ ఏమవుతుంది, CH2Cl2 ప్లస్ HCl. దీని ఏమంటాము డైక్లోరోమీథేన్. అదేవిధంగా థర్డ్ చూడండి, CH2Cl2 ప్లస్ Cl2 సేమ్ కారకాలు ఉంటాయి, CHCl3 ప్లస్ HCl. దీన్ని ఏమంటామంటే ట్రైక్లోరో మీథేన్ లేదా ఏమని పిలుస్తాము క్లోరోఫామ్. నెక్స్ట్ CHCl3 plus Cl2 is gives rise CCl4 plus HCl కార్బన్ టెట్రాక్లోరైడ్. దీని పేరు ఏం పేరు అంటాము కార్బన్ టెట్రాక్లోరైడ్. ఈ విధంగా ప్రతిక్షేపణ చర్యలు జరుగుతాయండి. ఎక్కడ ఆల్కీన్లలో జరిగేది ఏంది ప్రతిక్షేపణ చర్యలు ఏ విధంగా జరుగుతాయి అనేది దాని గురించి డిస్కషన్ అయిపోయింది. తర్వాత ప్రతిక్షేపణ చర్యల తర్వాత రెండవది క్లోరినేషన్ అంటే సింపుల్గా చూడండి, ఆల్కేన్లను క్లోరిన్తో చర్య జరిపిస్తే ఆల్కైల్ హాలైడ్లు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఆల్కేన్లు అంటే ఏంది CH3 సింగిల్ బాండ్ CH3 క్లోరిన్తో చర్య జరిపినామనుకోండి హెచ్న్యూ ఒక క్లోరిన్ ఇక్కడ వస్తుంది అంటే CH3Cl ప్లస్ HCl బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంది క్లోరోమీథేన్ అంటాం. ఇంకా మూడవది వచ్చేసరికి చూడండి నైట్రేషన్ అంటే చూడండి సింపుల్గా చెప్తా, ఆల్కేన్లను నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపిస్తే నైట్రో ఈథేన్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ CH3 సింగిల్ బాండ్ CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ HNO3 gives rise CH3CH2NO2 ప్లస్ H2O. దీనే ఏమంటాము నైట్రో ఈథేన్. ఇంకా ఈ నైట్రో ఈథేన్ అయిపోయిన తర్వాత థర్డ్ వన్ ఏంది దహన చర్య. ఫోర్త్ వన్ దహన చర్య అంటే మండించడం. దేన్ని మండించాలి అన్నా ఆక్సిజన్ అవసరం. ఆల్కేన్లను దహనం
చెందించినట్లయితే ఆల్కేన్లను దహనం చెందించినట్లయితే ఏం ఏర్పడతాయి? శక్తిని విడుదల చేస్తాయి. శక్తిని విడుదల చేస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటా అంటే CH4 2 moles ఆఫ్ ఆక్సిజన్ మండిస్తే CO2 ప్లస్ 2H2O ప్లస్ శక్తి అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది 5వది. తర్వాత 6వది ఏంది? ఏరోమాటికరణం. ఏరోమాటికరణం అంటే సింపుల్గా చూడండి, 6 లేదా ఎక్కువ కార్బన్లు కలిగి ఉన్నట్టండి 6 కార్బన్లు కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను P2O5 ఫాస్ఫరస్ పెంటాఆక్సైడ్ అండ్ Cr2O3 క్రోమిక్ ఆక్సైడ్ సమక్షంలో 773 కెల్విన్ టెంపరేచర్ 10 to 20 అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద చర్య జరిపిస్తే ఏం ఏర్పడుతుందంటే బెంజిన్ ఏర్పడుతుంది. చూడండి, CH3 CH2 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 తర్వాత CH3. ఇది దేని సమక్షంలో? P2O5 Cr2O3 773 కెల్విన్ 10 to 20 అట్మాస్ఫియర్ పీడనం వద్ద చర్య జరిపిస్తే మనకేం ఏర్పడుతుంది అంటే బెంజిన్ ఏర్పడుతుంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే C6H6 అని కూడా రాసుకోవచ్చు. దీన్నే ఏమంటామంటే ఏరోమాటికరణం అంటాం. ఇంకా లాస్ట్ వన్ ఒక్కటి ఉంటుంది, ఆ ఒక్కటి ఇక్కడ చెప్తా చూడండి. ఆ లాస్ట్ వన్ ఏంటిదంటే విఘటనము. 6వది ఏంది? విఘటనము. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే పైరలైసిస్ అంటాం. అంటే ఏంది అంటే పెద్ద ఆల్కేన్లు అనేటివి, పెద్ద ఆల్కేన్లు చిన్న ఆల్కేన్లుగా మారడము. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఏమని చెప్తా అంటే చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, C6H14 తీసుకుంటా. ఇది ఎట్లా? ఫస్ట్ C6H12 ప్లస్ H2గా మారిపోతుంది. రెండవది C4H8 వస్తుంది, C4H8 ప్లస్ C2H6. థర్డ్ వన్ C3H6 ప్లస్ C2H4 ప్లస్ CH4. ఈ విధంగా చిన్న ఆల్కేన్లుగా మారడాన్ని ఏమంటామంటే పైరలైసిస్ లేదా విఘటనం లేదా క్రాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీరు మ్యాక్సిమం నేను చెప్పినటువంటి హైడ్రోకార్బన్లు నేర్చుకున్నట్లయితే 10 to 12 or 14 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇది గ్రామీణ విద్యార్థులైనటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ రోజుతో ఆల్కేన్లు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ ఆల్కైన్ బెంజిన్ గురించి నెక్స్ట్ సెషన్ క్లాసెస్ ఉంటాయి. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, రైట్.